ఓం శాంతి. ఈరోజు మనం బాబా యొక్క అవ్యక్త మురళి పాయింట్స్ చదువుకుందాం. అయితే విఘ్న వినాశకుడికి గుర్తుగా విఘ్నాలు జయించినటువంటి ఆత్మకి గుర్తుగా మనం వినాయక చవితి జరుపుకుంటున్నాం. అయితే బాబా విఘ్నాలను ఏ విధంగా జయించాలి, విఘ్నాల సమయంలో మన స్థితిని ఏ విధంగా ఉంచుకోవాలి, అవన్నీ కూడా అవ్యక్త మురళీల్లో తెలియజేసినటువంటి పాయింట్స్ ఇప్పుడు మనం చదువుకుందాం. 15/4/74 అవ్యక్త మురళీలో బాబా చెప్తున్నారు, మీరు విఘ్న వినాశక ఆత్మలు, అంగదుని సమానంగా మాయపై విజయం పొందేవారిగా కావాలి. బాబా విఘ్న వినాశకుడు, విశ్వపాలకుడు, మాయపై విజయాన్ని ప్రాప్తింపచేసేటువంటి శక్తినిచ్చేటువంటి తండ్రి. బాబా అడుగుతున్నారు, మీరందరూ ఉన్నత స్థితిలోకి వెళ్తున్నారా? ఎప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఎక్కే కలలో ఉండాలి. బాబా పిల్లలైన మీరు విఘ్న వినాశకులుగా ఉండాలి. ఏ విఘ్నాలకి భయపడకూడదు, అలజడి అవ్వకూడదు. విఘ్నాల సమయంలో మీ స్థితి నుంచి మీరు కిందకు వచ్చేయకూడదు. ఎటువంటి విఘ్నాలు వచ్చినా, పరిస్థితులు వచ్చినా, నేను విఘ్న వినాశక ఆత్మను అనే స్మృతిలో ఉంటూ అచంచలంగా స్థిరంగా ఉండాలి. ఆ విఘ్నాల యొక్క స్థితి చూసి మన స్థితి క్రిందికి రాకూడదు. వచ్చేటువంటి తుఫానులు మీ బుద్ధిలో తుఫాన్ని ఉత్పన్నం చేయకూడదు. విఘ్నాలు అనేవి ఏం చెప్తున్నారు బాబా? తుఫానులు లాంటివి. తుఫాన్లు ఎంతే ప్రబలంగా వస్తాయంటే పునాదిని కూడా కదిపేస్తాయి. అలా మాయా తుఫాన్లు ఎన్నొచ్చినప్పటికీ మన స్థితిని కదిలించే విధంగా ఉండకూడదు. తుఫానులను కానుకగా భావించాలి. విఘ్నాలు, పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు ఒక కానుక. ఎందుకంటే ఎంతెంత విఘ్నాలు వస్తూ ఉంటాయో, ఎంతెంత పరిస్థితులు వస్తూ ఉంటాయో అంతంతగా మనకి బాబా స్మృతి ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. తుఫానుని కానుకగా భావిస్తే ఉల్లాసం వస్తుంది, ధైర్యం వస్తుంది మనకి. ఇలా మాయా తుఫానులను చూసి భయపడకూడదు, అలజడవ్వకూడదు. వాటిని కానుకగా భావించి ధైర్యంతో, ఉల్లాసంతో దాటేయాలి. లోతులకు వెళ్ళాలి. భయపడటానికి బదులు భయపడినప్పుడు రకరకాల ప్రశ్నలు వస్తాయి కదా. ఈ విఘ్నం ఎందుకు వచ్చింది నాకు? ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరగకూడదే? ఇలా భయపడినప్పుడు ఎలాగైతే మనకి ప్రశ్నలు వస్తాయో, ఒక్క విఘ్నం యొక్క లోతులకు వెళ్ళి మనం పదే పదే ఆలోచిస్తూ ఉంటాము. కానీ అలా విఘ్నాలకి భయపడి మనం ప్రశ్నలోని లోతులకు వెళ్తే మనకి అలజడి అవుతుంది. అలా కాకుండా ఏ పరీక్ష వచ్చినా, విఘ్నం వచ్చినా వాటి లోతులకు వెళ్తే అనుభవాలు అనే కొత్త కొత్త రత్నాలు ఆ పరీక్షల సాగరం నుంచి మనకి లభిస్తాయి. ఈ పరీక్షలు, విఘ్నాలు ఇవేం చెప్తున్నారు బాబా?
ఒక సాగరం లాంటివి. సాగరం లోతులకు వెళ్తే రత్నాలు ముత్యాలు దొరుకుతాయి. అలాగే మనకి ఏదైనా ఒక పరీక్ష వచ్చినా, సమస్య వచ్చినా వాటి లోతుకు వెళ్ళినట్లయితే రోజు రోజుకి మనకి మంచి మంచి అనుభవాలు అనేటువంటి రత్నాలు దొరుకుతాయి. ఏ పరీక్ష వచ్చినా, విఘ్నాలు వచ్చినా సంకల్పాల యొక్క అలజడి మీకు రాకూడదు. బాహర్ముఖత యొక్క దృష్టి ద్వారా, బుద్ధి ద్వారా చూస్తే మీకు అలజడే కనిపిస్తుంది. కానీ అంతర్ముఖి దృష్టితో, బుద్ధితో చూస్తే ఆ విఘ్నాల వలన అనేక రకాల జ్ఞాన రత్నాలు అంటే పాయింట్స్ లభిస్తాయి. వచ్చినటువంటి విఘ్నాల్ని మనం పై దృష్టితో చూసామనుకోండి, నాకు ఇలా జరిగింది, అలా జరిగింది అని మనకి అలజడిగా అనిపిస్తుంది. కానీ ఆ విషయాల యొక్క లోతులకు వెళ్ళినప్పుడు, అంతర్ముఖి అయ్యి ఆలోచించినప్పుడు, బుద్ధి ద్వారా మనం లోతుకు వెళ్ళి తెలుసుకుంటే ఆ విఘ్నాల వలన కొత్త కొత్త జ్ఞాన రత్నాల యొక్క పాయింట్స్ మనకి లభిస్తాయి. ఏ విఘ్నాలు వచ్చినా, పరిస్థితి వచ్చినా మనం ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే బాబా మనకి ముందుగానే చెప్పారు, కలలో కూడా ఊహించినటువంటి ఆశ్చర్యకరమైన పరిస్థితులు మీకు ఎదురుగా వస్తాయి అని. ఆశ్చర్యపడటం కూడా అంతిమ స్థితి కాదు. డ్రామానుసారం జరిగినా కానీ ఇలా అయితే జరగకూడదు అనే సంకల్పాలు ఉత్పన్నమైతే దానిని కూడా అలజడి యొక్క రూపం అని అంటారు. డ్రామానుసారం మనకి పరీక్ష వచ్చింది, కానీ ఇలా జరగకూడదు అని మీకు సంకల్పం వచ్చింది అనుకోండి, అది కూడా అలజడి. అసలు అలా జరగకూడదనే సంకల్పం కూడా మీకు రాకూడదు అంటున్నారు బాబా. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఉన్నాయంటే అలజడి ఉన్నట్లే. విఘ్నం వచ్చింది, బాబా అంటున్నారు డ్రామానుసారం వచ్చింది, వెళ్ళిపోతుంది. మీరు విఘ్న వినాశకులుగా అచంచలంగా ఉండాలి. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల్లోకి వెళ్ళారనుకోండి, మీరు అలజడిలోకి వచ్చేస్తారంటున్నారు బాబా. విఘ్నం రావటం తప్పనిసరి. రావటం అనేది ఎంత తప్పనిసరియో అంతగా ఈ విషయాన్ని బుద్ధిలో ఉంచుకుంటే మహారథీలు హర్షితంగా ఉంటారు. కొత్తదేం కాదు, ఇదే అంతిమ స్థితి. ఏ విఘ్నం వచ్చినా కొత్తదేం కాదు, వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది, మహారథీలకే వస్తుంది, చిన్నవారికి వస్తుంది, అందరికీ వస్తుంది. ఎప్పుడైతే మనం కొత్తదేం కాదు అనే స్మృతిలో ఉంటామో ఇదే అంతిమ స్థితి. ఎవరైనా అలజడీకర పని చేస్తున్నా, అటువంటి పాత్ర అభినయిస్తున్నా, సముద్రం వలె పైకి అలజడి కనిపించిన స్థితి మాత్రం కొత్తదేమీ లేదు అనే విధంగా ఉండాలి. ఎవరు మనల్ని ఎంత అలజడి చేస్తున్నా, ఎంత అలజడికర పాత్ర అభినయిస్తున్నా, మన స్థితిలో మాత్రం ఏం స్మృతి ఉండాలి? కొత్తదేమీ కాదు. స్థూల సముద్రం తన 2 రూపాలని చూపిస్తుంది. అలాగే మాస్టర్ జ్ఞానసాగర్లు మీరు కూడా మీ స్థితిలో మీరు ఉండాలి. ఎన్ని పరిస్థితుల రూపీ అలలొచ్చినా మీరు తట్టుకోగలగాలి. ఇప్పుడు సమయం అతివైపుకు వెళ్తుంది. అతి అంతిమానికి గుర్తు. ప్రకృతి ఎలాగైతే ఇప్పుడు సమాప్తి వైపుకి, అతివైపుకి వెళ్ళిపోతుందో, అలాగే మీరు కూడా, బాబా పిల్లలైన మీరు కూడా సంపన్నంగా అయ్యే సమయం వచ్చేస్తుంది. కనుక మీ ఎదురుగా కూడా పరీక్షలు, విఘ్నాలు అతిగా వస్తాయి. కనుక మొదట్లో లేవు కదా ఈ పరీక్షలు, ఇప్పుడు ఎందుకు వచ్చాయి అని ఆశ్చర్యపడకండి. ఎందుకంటే
ఆదిలో లేనటువంటి విషయాలే, అంటే ఆశ్చర్యకరమైన విషయాలే అంతిమ పేపర్లో పరీక్షగా వస్తాయి. కనుక సంపన్నంగా అయ్యేటువంటి మీకు పరీక్షలు, విఘ్నాలు ఇంకా పెరుగుతాయి అంటున్నారు బాబా. ఎందుకంటే ఆ విఘ్నాలు వచ్చినప్పుడే మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది తెలుస్తుంది. బుద్ధిలో ప్రశ్నలు ఉదయించకూడదు. విఘ్నం అనేది ఏంటో ఒక పేపర్, ఒక్క సెకండ్ యొక్క పేపర్ అంతే. ఇది ఈ సెకండ్ పరీక్షలో మీరు పాస్ అయ్యారనుకోండి, సత్యయుగంలోకి, సూర్యవంశంలోకి వచ్చేస్తారు. ఈ ఒక్క సెకండ్ పరీక్ష పేపర్లో మీరు ఫెయిల్ అయిపోయారనుకోండి, చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. ఒక్క సెకండ్లో మన నెంబర్ మారిపోతుంది. చూడండి, స్థూల చదువులో కూడా పిల్లలు 1 సంవత్సరం చదువుకుంటారు. చివరిలో ఒక 2 గంటలన్నర ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లోనే వాళ్ళ స్థితి తర్వాత క్లాస్కి వెళ్తుందా, ఆ క్లాస్లోనే ఉండిపోతారా అనేది తెలిసిపోతుంది. అలాగే మనకి కూడా అంతిమ సమయంలో వచ్చేటువంటి ఈ ఆశ్చర్యకరమైన విషయాలు ఎంతో సమయం ఉండవు. ఒక్క సెకండ్ పేపర్, ఎంతో టైం ఉండదు. ఇంకా అక్కడ లౌకిక పరీక్ష 2 గంటలన్నరైనా ఉంటుంది, కానీ ఇక్కడ ఒక్క సెకండే ఉంటుంది. ఈ ఒక్క సెకండ్లోనే మన నెంబర్ సూర్యవంశం నుంచి చంద్రవంశంలోకి మారిపోతుంది. కనుక ఇప్పుడు మీరు ఏకీరస స్థితిలో స్థితులయ్యే అభ్యాసం నిరంతరం చేయాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, విఘ్నాలు వచ్చినా మీ స్థితి చెలించకూడదు. ఏకీరసంగా ఉండాలి. సమస్య అనేటువంటి ఆసనాన్ని సంభాళించుకోవటంలో నిమగ్నం కాకూడదు. ఆసనంపై కూర్చుని సమస్యను ఎదుర్కోవాలి. సమస్య అనే ఆసనాన్ని సంభాళించుకోవటం కాదు, మీ స్థితి అనే ఆసనంపై కూర్చుని సమస్యని ఎదుర్కోవాలి. విఘ్నం వస్తే విశేషంగా యోగం చేస్తున్నారు, బట్టి పెట్టుకుంటున్నారు. అంటే శత్రువు శస్త్రం యొక్క స్మృతి ఇప్పిస్తున్నాడు, కానీ స్వతహాగా మీకు సదా స్మృతి ఉండట్లేదు. విఘ్నాలు వచ్చినప్పుడే 21 రోజులు 40 రోజులు యోగం చేసుకోవాలని యోగ బట్టి పెట్టుకోవటం, లేదా విఘ్నం వచ్చిన రోజు బాగా యోగం చేయటం, మిగతా రోజులు సోమరిగా అయిపోవటం, నిర్లక్ష్యంతో ఉండటం. ఇలా ఉంటున్నారంటే అర్థం ఏంటి? బాబా అంటున్నారు, శత్రువు మీకు శస్త్రాన్ని స్మృతి ఇప్పిస్తున్నాడు. అప్పుడు ఆ శస్త్రం గుర్తొచ్చి మీకు యోగం చేస్తున్నారు, తర్వాత మర్చిపోతున్నారు. కానీ అలా ఉండకూడదు. పరీక్షలు వచ్చినా, విఘ్నాలు వచ్చినా, సమస్యలు వచ్చినా బాబా స్మృతి ఏకీరసంగా ఉండాలి. సంతోషంగా ఏ పరిస్థితులు లేనప్పుడు కూడా నిరంతరం బాబా స్మృతి మనకి ఏకీరసంగా ఉండాలి. పరిస్థితులు లేనప్పుడు మనం యోగం చేసుకుని నింపుకున్నటువంటి శక్తియే పరిస్థితుల సమయంలో మనల్ని కాపాడుతుంది. చూడండి, పరిస్థితులు వచ్చినప్పుడు, విఘ్నాలు వచ్చినప్పుడు ఎక్కువ సమయం మనం యోగం చేయలేం. బాబా స్మృతి ఉంటుంది, కానీ ఎక్కువ సమయం కూర్చుని చేయలేం. ఆ సమయంలో మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అంతకుముందు పొందినటువంటి శక్తి మనల్ని కాపాడుతుంది. చూడండి, ధనం కూడా అవసర సమయానికి మనం దాచుకుని ఉంచుకున్నాం అనుకోండి, అనారోగ్యం వచ్చినప్పుడు మనం వెళ్ళి సంపాదించుకోలేం, కానీ దాచుకున్న ధనం ఉపయోగపడుతుంది. అలాగే ప్రతిరోజు మనం ఈ బాబాతో నింపుకున్నటువంటి శక్తి విఘ్నాలు పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని కాపాడుతుంది. కనుక నిరంతర యోగులుగా ఉండాలి. మధ్య మధ్యలో ఖాళీ అయిపోకూడదు. మనం మీ బిరుదు కూడా ఏంటి? నిరంతర యోగి. కనుక ఇప్పుడు శూలం నుండి ముళ్ళుగా అవ్వటం పరిస్థితి అనేది కూడా మీ అంతిమ స్థితి కాదు. ముళ్ళుని కూడా సంపూర్ణ స్థితి ద్వారా సమాప్తి చేసేసుకోవాలి. చాలా పెద్ద పరిస్థితి అక్కయ్య, కానీ ముళ్ళులాగా అయిపోయింది అంటాం. కానీ బాబా చెప్తున్నారు, ఆ ముళ్ళు కూడా సమాప్తి అయిపోవాలి మీకు.
సంపూర్ణ స్థితి అంటే ఆ ముళ్ళు లాంటి పరిస్థితి కూడా మిమ్మల్ని అలజడి చేయకూడదు. పెద్ద విషయాన్ని చిన్నదిగా అనుభవం చేసుకోవాలి. కనుక ఎలాంటి పరిస్థితులు వచ్చినా, పర్వతాలపై చూడండి, ఎప్పుడైనా మంచు అడ్డుగా పడి గడ్డ కట్టేస్తే మార్గం మూసుకుపోతుంది. అప్పుడు ఆ మంచుని కరిగించడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఇక్కడ కూడా మీకేమైనా బాగా విఘ్నాలు వచ్చేసి ముందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే మీకు యోగాగ్ని తక్కువగా ఉన్నట్లే. యోగం ఉన్న చోట విఘ్నం ఉండదు. వస్తాయి, రావని కాదు, కానీ దూరం నుంచే సమాప్తి అయిపోతాయి. అవి చిన్నగా సమాప్తి అయిపోతాయి, ముళ్ళుగా అయిపోతాయి, దూదిలా అయిపోతాయి. ముళ్ళైతే ఇంకా గుచ్చుకుంటుంది, కానీ దూదైతే స్మూత్గా తొలగిపోతుంది మనకి. అయితే ఇలా మనకు ఒక్కొక్కసారి ఎప్పుడైనా పరిస్థితులు, విఘ్నాలు ఇంకా ఎదురవుతున్నాయంటే అర్థమేంటి? యోగాగ్ని తక్కువగా ఉన్నట్లే. చూడండి, పర్వతాలపై మంచి గడ్డ కట్టేసి పడిపోయింది అనుకోండి, మార్గం బంద్ అయిపోతుంది. అప్పుడేం చేస్తారు? ఆ మంచుని కరిగించేస్తారు. అప్పుడు మార్గం క్లియర్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఎప్పుడైనా బాగా విఘ్నాలు, పరిస్థితులు మనకు పెరిగిపోతున్నప్పుడు యుక్తి ఏంటంటే యోగాగ్నిని పెంచుకోవాలి. అప్పుడు మార్గం స్పష్టమైపోతుంది. ఇంకోటి ఏం చెప్తున్నారు బాబా ద్వారా లభించిన ధైర్యోల్లాసాలను పెంచే పాయింట్లు బుద్ధిలో తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు మార్గం స్పష్టమైపోతుంది. ఒకటి, యోగాగ్నిని పెంచుకోవాలి. రెండవది, బాబా ఏవైతే ధైర్యం పెంచటానికి, ఉల్లాసం పెంచటానికి పాయింట్స్ చెప్తారో అవి బుద్ధిలో తిప్పుకుంటూ ఉండాలి. అవి మనకప్పుడు వెంటనే గుర్తుకు రావు. ఒక్కొక్కసారి మనం మురళీలు వింటున్నప్పుడు బాబా చెప్పిన పాయింట్స్ అన్నీ ఒకచోట నోట్ చేసుకున్నాం అనుకోండి, ఆ పరిస్థితుల సమయంలో ఆ పాయింట్స్ మనకు ఉపయోగపడతాయి. వాటిని మననం చేసుకోవాలి. అప్పుడు మార్గం స్పష్టమవుతుంది. ఇలా మీరు పురుషార్థం యొక్క వేగంలో ముందుకు వెళ్ళాలంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి. కానీ అంగదుని సమానంగా అయ్యి కదలకుండా మాయపైన విజయం పొందాలి, ఓడిపోకూడదు. అలాంటి స్థితిని మీరు తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. 14/12/78 ఈ మురళీలో బాబా విఘ్నాల నుండి ముక్తి అయ్యే సహజ యుక్తి, విఘ్నాలు ఎన్నో వస్తూ ఉంటాయి మనకి, వాటి నుంచి ముక్తి అయ్యేటువంటి సహజ యుక్తి చెప్తున్నారు బాబా. పిల్లలకు విఘ్నాలు వచ్చినప్పుడు ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న అనేటువంటి పరీక్ష ఎదురుగా వస్తుంది, పేపర్ ఎదురుగా వస్తుంది. ఏమవుతుంది అనే ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తీవ్ర వేగం నుండి, తీవ్ర పురుషార్థి నుండి పురుషార్థి అయిపోతున్నారు. ఏ విఘ్నాలు లేనప్పుడు చక్కగా పురుషార్థం చేసుకుంటున్నారు పిల్లలు. కానీ ఏమైనా విఘ్నాలు వచ్చేటప్పటికి ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న, ఇప్పుడు ఏమవుతుందో అనే ఈ ప్రశ్న ఏం చేస్తుంది? తీవ్ర పురుషార్థం నుండి, తీవ్ర వేగం నుండి మామూలు పురుషార్థంలోకి తీసుకొచ్చేస్తుంది. వచ్చిన విఘ్నాన్ని తొలగించే, రాయిని దాటే ధైర్యం తక్కువైపోతుంది. అందువలన నడుస్తూ నడుస్తూ అలసిపోతున్నారు. కొంతమంది అలసిపోతున్నారు, కొంతమంది మానసికంగా బలహీనమైపోతున్నారు, అంటే తమతో తాము నిరాశ అయిపోతున్నారు. ఈ విఘ్నాలు వచ్చినప్పుడు పిల్లల స్థితి ఎలా అయిపోతుంది? కొంతమంది ఆ విఘ్నాలతో యుద్ధం చేసి అలసిపోతున్నారు, కొంతమంది మానసికంగా బలహీనంగా అయిపోతున్నారు. ఎంత యోగం చేసుకుంటున్నా, బాబాని తెలుసుకున్నా, ఒకటి తర్వాత ఒకటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి, మాకు ఈ విఘ్నాలు తొలగట్లేదు అని మానసికంగా బలహీనంగా అయిపోతున్నారు. ఇటువంటి సమయంలో బాబా యొక్క సహాయం లభిస్తున్నా కానీ
నిస్సహాయులుగా అనుభవం చేసుకుంటున్నారు. ఆ సమయంలో బాబా మనకి సహాయం చేస్తున్నప్పటికీ కూడా పిల్లలు ఆ సహాయాన్ని పొందకుండా నిస్సహాయులుగా అనుభవం చేసుకుంటున్నారు. బాప్దాదా ఒక్క సెకను యొక్క సహజ సాధనం లేదా ఏ విఘ్నం నిండైనా ముక్తి అయ్యే యుక్తి ప్రతి సమయం వినిపిస్తున్నారు, కానీ అది మర్చిపోతున్నారు. బాబా మనకి ఏ పరిస్థితి వచ్చినా, విఘ్నం వచ్చినా ఒక్క సెకండ్లో దాని నుంచి ముక్తి అయ్యేటువంటి యుక్తి మనకి ప్రతి సమయం చెప్తూనే ఉంటున్నారు. అయినా కానీ పిల్లలు మర్చిపోతున్నారు. ఒక్క సెకండ్లో స్వస్వరూపం అనగా ఆత్మిక జ్యోతి స్వరూపం మరియు కర్మలో నిమిత్త భావం యొక్క స్వరూపం, ఈ డబల్ లైట్ స్వరూపం ఒక్క సెకండ్లో మనల్ని విఘ్నాల నుండి దాటిస్తుంది. ఒకటి స్వస్వరూపం, మీ యొక్క జ్యోతి స్వరూపాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవది కర్మ చేస్తూ నిమిత్త భావం యొక్క స్వరూపాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు స్వరూపాలు గుర్తుపెట్టుకుంటే ఒక్క సెకండ్లో మీరు విఘ్నాల నుంచి దాటేస్తారు అంటున్నారు బాబా. దుమికి పైనుండి వెళ్ళిపోవటానికి బదులు పిల్లలు ఆ రాయిని తొలగించటంలో నిమగ్నమైపోతున్నారు. దీని కారణంగా వారిలో ధైర్యం, ఉల్లాసం సమాప్తి అయిపోతున్నాయి. అలసిపోతున్నారు, మనసుని బలహీనం చేసేసుకుంటున్నారు. ఈ శ్రమ చూసి బాబాకి దయ వస్తుంది. దుమకండి, ఒక్క సెకండ్లో దాటేయండి, కానీ మర్చిపోతున్నారు. ఏదైనా విఘ్నం మీకు ఒక రాడుగా అడ్డొచ్చినా ఒక్క సెకండ్లో దుమికేయండి, హై జంప్ చేయండి, దాటేయండి అంటున్నారు బాబా, కానీ మర్చిపోతున్నారంట. చిన్న విస్మృతి కారణంగా సహజ మార్గాన్ని కష్టంగా చేసేసుకుని అలసిపోతున్నారు. పిల్లలు చిన్న పాయింట్, బాబా చెప్పిన పాయింట్ని మర్చిపోతున్నారు. ఎగిరిపోయి దాన్ని దాటి వచ్చేయండి అంటుంటే ఆ విషయం మర్చిపోయిన కారణంగా ఆ విఘ్నాలకి వశమైపోయి అలసిపోతున్నారు, మానసికంగా బలహీనమైపోతున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? వ్యర్థ సంకల్పాల తుఫాను స్వయమే రచించుకుంటున్నారు, స్వయమే కదిలిపోతున్నారు. వినాశనం అవుతుందో అవ్వదో, భగవాన్ వాచ నిజమో కాదో, ప్రపంచం వారికి నిశ్చయంతో చెప్దామా వద్దా, ఇంకా ధనం సంపాదించుకుందామా, సేవలో ఉపయోగిందామా, కుటుంబాన్ని సంభాళించుకుందామా, సేవలో ఉండిపోదామా, ఆఖరికి ఏమవుతుందో, ఇలా వ్యర్థ సంకల్పాల తుఫాను స్వయమే రచించుకుంటున్నారు. ఈ వ్యర్థ సంకల్పాల తుఫాను తీవ్ర పురుషార్థం నుంచి సాధారణ పురుషార్థంలోకి తీసుకొచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ విఘ్నాలకి అలసిపోయి మానసికంగా బలహీనమైపోతారో అప్పుడు ఈ వ్యర్థ సంకల్పాలన్నీ పిల్లల్లో స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి తుఫానుల్లోకి రాకండి. బాబా అడుగుతున్నారు మిమ్మల్ని, మీరు ఇప్పటి వరకు నిమిత్త మాత్రులా, గృహస్థీలా? మీరు నిమిత్తులైతే మీ బాధ్యత ఎవరిది? మీదా, బాబాదా? మరి బాబాది బాధ్యత అయినప్పుడు అవుతుందా, అవ్వదా? ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఎందుకు? ఇది కూడా బాధ్యత బాబాదే కదా. మీకు నిజంగా బాబాపై నిశ్చయం ఉంది అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి విఘ్నాలు వచ్చినా మీ బాధ్యత అంతా బాబా మీద పెట్టేసి నిశ్చింతగా ఉండండి. మీ చింతలన్నీ బాబా తీసేసుకున్నారు, మీకెందుకు చింత? వినాశనం అవుతుందా, అవ్వదా, ఈ చింతలన్నీ బ్రాహ్మణ జీవితంలో ఎందుకు మీకు? బ్రాహ్మణ జీవితం అంటే వజ్రతుల్య జీవితం, బాబాతో కలయిక జరుపుకునే జీవితం, ఉన్నత కళ యొక్క జీవితం, సర్వ ఖజానాలతో సంపన్నమయ్యే జీవితం, సర్వ అనుభూతులతో సంపన్న జీవితం,
ఈ జీవితం ఇష్టమనిపించట్లేదా మీకు? వినాశనం అయిపోవాలి అనుకుంటున్నారంటే ఏదైనా కష్టం, శ్రమ ఉందా? భక్తి మార్గంలో ఈ అతీంద్రియ సుఖం యొక్క జీవితం 4 రెట్లు అవ్వాలి అని పిలిచారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? అలసిపోతున్నారు. అసలు మీకు అప్రాప్తి ఏంటి అని అడుగుతున్నారు బాబా. ఈ సంకల్పాలు ఎందుకు వస్తున్నాయి మీకు? కళ్యాణకారి బాబా, కళ్యాణకారి జీవితం. బాబా ఏదైతే చెప్తున్నారో దానిలో అనేక రకాలుగా కళ్యాణం నిండి ఉంటుంది. ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, ఇలాంటి సంకల్పాలతో మీ నిశ్చయం అనే పునాదిని కదుపుకోకండి. ఇలాంటి చిన్న చిన్న తుఫానులకి, చిన్న చిన్న విఘ్నాలకి, చిన్న చిన్న పరీక్షలకి మీరు కదిలిపోతే మహావినాశనం యొక్క మహా తుఫానుల్లో మీరు ఎలా ఉండగలరు? అప్పుడు ఇంకా పరిస్థితులు పెరిగిపోతాయి. 4 వైపులా 4 రకాలుగా అగ్ని అంటుకుంటుంది. అప్పుడేం చేస్తారు మీరు అంటున్నారు బాబా. ఇవెప్పుడు మీకు వ్యర్థ సంకల్పాల తుఫానే వస్తుంది. కానీ మహావినాశనంలో అనేక రకాలుగా 4 వైపులా తుఫాన్లు ఉంటాయి. కనుక ఇంత చిన్న చిన్న విషయాలలో మీరు అలజడి అవ్వకండి. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. బాబా సహాయం మీకు లభిస్తుంది. అనేక రకాల ఖజానాలు లభిస్తున్నాయి. కనుక భయపడకండి. విఘ్నాలకి, పరిస్థితులకి భయపడకండి. మీకు సుఖం యొక్క రోజులు రానున్నాయి. ధైర్యం వహించండి. కొంచెం ధైర్యంగా ఉండండి. ఆ పరిస్థితులు, విఘ్నాలు వచ్చినప్పుడు ఏకీరస స్థితిలో ఉంటూ బాబా తోడుతో ముందుకెళ్ళండి. కళ్యాణకారి బాబా ఉన్నారు మీకు. ప్రతి సమయం కళ్యాణకారి మీకు. కనుక దీని లాభాన్ని పొందండి. మొత్తం కల్పంలో ఇటువంటి భాగ్యవంతమైన రోజులు, ధనవంతమైన రోజులు, భాగ్య విధాత బాబా సాంగత్యంలో ఉండే రోజులు మరలా మనకి రావు. వినాశన సమయంలో కూడా అందరూ ఈ ప్రాప్తి యొక్క రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అందువలన ఎలాంటి విఘ్నాలు వచ్చినా డ్రామానుసారం వాటిలో ఉన్నటువంటి కళ్యాణం చూడండి. మీరు కళ్యాణార్థం వచ్చాయి మీకు ఆ డ్రామా దృశ్యాలను త్రికాలదర్శిగా అయ్యి ధైర్యంతో, ఉత్సాహంతో ఎదుర్కోండి. మీరు శక్తివంతంగా అయ్యి అందరినీ శక్తివంతంగా తయారు చేయండి. ఆ రాయిని పగలగొట్టడంలో అలసిపోవద్దు. స్వయం తుఫానుల్లో కదలద్దు. కనుక ఇప్పుడు మీరు శక్తివంతంగా అయ్యి ఈ మాయా తుఫానులను, విఘ్నాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళండి అంటున్నారు బాబా. అలాగే బాబా మనకిప్పుడు విఘ్న వినాశకులుగా అయ్యేటందుకు మన స్థితిని ఏ విధంగా ఉంచుకోవాలి అనేది తెలియచేస్తున్నారు. విఘ్న వినాశకులుగా అయ్యేటందుకు నాలెడ్జ్ఫుల్గా మరియు శక్తి సంపన్నంగా అవ్వండి. ఏ విఘ్నాలు మీ దరికి చేరకుండా ఉండాలంటే నాలెడ్జ్ఫుల్, అన్ని రకాలైనటువంటి జ్ఞానం మీకు ఉండాలి. బాబా చెప్తారు, ఆత్మ, పరమాత్మ, ఈ సృష్టి యొక్క రహస్యాలతో పాటు మాయా జ్ఞానం కూడా మనకు ఉండాలంట. అలా నాలెడ్జ్ఫుల్గా కూడా ఉండాలి, శక్తి సంపన్నంగా కూడా ఉండాలి. సర్వశక్తులు మీ జన్మసిద్ధ అధికారం. కనుక నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే స్మృతిలో ఉంటూ ఎలాంటి విఘ్నాలు వచ్చినా కూడా ఆ సర్వశక్తుల్ని సమయానుసారం మీరు ఉపయోగించుకోండి అంటున్నారు బాబా. విఘ్న వినాశకులుగా అయ్యేటందుకు నిరంతర యోగి అవ్వండి, నిరంతర సేవాదారి అవ్వండి. బాబా స్మృతియే మీ జీవితం, సేవయే మీ జీవితం. బాబా స్మృతి మరియు సేవ, ఈ డబల్ లాక్ వేసుకుంటే ఏ విఘ్నాలు కూడా మీ దరికి చేరవు అంటున్నారు బాబా. విఘ్న వినాశకులుగా అయ్యేటందుకు
సంలగ్నత అనే అగ్నిని పెంచుకోండి. ఎక్కడైతే బాబా స్మృతి అనేటువంటి సంలగ్నత లోపంగా ఉంటుందో అక్కడే విఘ్నాలు వస్తాయి. ఎక్కడైతే బాబా స్మృతి తగ్గుతుందో అక్కడే విఘ్నాలు ఉంటాయి. బాబా ఉన్న చోట విఘ్నం ఉండదు, విఘ్నం ఉన్న చోట బాబా ఉండరు. సంలగ్నత అనే అగ్నిని తేజం చేసుకుంటే విఘ్నరూపి మురికి భస్మం అయిపోతుంది. కర్మయోగం కర్మభోగాన్ని కూడా పరివర్తన చేస్తుంది. సర్వ విఘ్నాలలో, సర్వ పరిస్థితులలో, తమోగుణి ప్రకృతి యొక్క ఆపదలలో ఒక్క సెకండ్లో విజయిగా అయ్యేటందుకు ఒక విషయంపై నిశ్చయం పెట్టుకోండి. నేనెవరు? నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను. సర్వశక్తివంతుడైన బాబా నాకు తోడుగా ఉన్నారు అనుకోండి. ఏ విఘ్నం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఏ రకమైనటువంటి విఘ్నాన్నైనా జయించాలి అంటే యుక్తి డబల్ లైట్ స్వరూపంగా కావాలి. అప్పుడు ఒక్క సెకండ్లో మనం హై జంప్ చేయగలుగుతాం. సదా బాబా మరియు బాబా ఇచ్చే ప్రాప్తులు, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఏ విఘ్నాలు మీ దరికి చేరవు. విఘ్న వినాశకులుగా అయ్యేటందుకు ఆత్మీయత యొక్క శక్తిశాలి వాతావరణాన్ని తయారు చేసుకోండి. మీ ఇంటిలోకైనా, సేవా కేంద్రంలోకైనా, ఎక్కడికైనా ఏ విఘ్నాలు రాకుండా ఉండాలి అంటే ఆత్మీయత అనేటువంటి వాతావరణాన్ని తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. జ్ఞానసూర్యుని సమానంగా బీజరూప స్థితిలో ఫరిస్తా స్వరూపంలో ఉండే అభ్యాసం చేయండి. అప్పుడు ఏ విఘ్నం మీ దగ్గరికి రాదు. అలాగే విఘ్న వినాశకులుగా అయ్యేటందుకు మీ యొక్క కంబైన్డ్ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. బాబా నేను కంబైన్డ్గా ఉన్నాం, ఒంటరిగా లేం. ఎక్కడ పిల్లలుంటారో అక్కడ బాబా తోడు తప్పనిసరిగా ఉంటుంది. సదా నేను బాబా యొక్క ఛత్రఛాయలో ఉన్నాను అనుకోండి. బాబా ఛత్రఛాయలో ఉంటే ఏ రకమైనటువంటి మాయా విఘ్నం యొక్క ఛత్రఛాయ ఆ ఛత్రఛాయలోకి రాలేదు, బాబా ఛత్రఛాయలోకి రాలేదు. ఏ ఛాయ కూడా మన మీద పడద్దు అని చెప్తున్నారు బాబా. అలాగే బాబా ఈరోజు మనకి ఈ విఘ్నాలని జయించేటువంటి యుక్తులు చెప్పారు. విఘ్నాలని ఏ విధంగా భావించాలి? విఘ్నాలనేవి ఒక పేపర్ అంటున్నారు బాబా, పరీక్ష. ఇదెంతో సమయం ఉండదు, కొద్ది సమయం ఉంటాయి, మరలా వెళ్ళిపోతాయి. ఈ పేపర్ కూడా ఏంటి? నిజమైనది కాదు, కాగితప్పులి. మా విఘ్నాలు అనేవి ఏంటి? ఒక కాగితప్పులి. కాగితప్పులి చూసి మనం భయపడకూడదు కదా, అది నిజమైనది కాదు, ప్రాణం లేదు. కానీ మనం భయపడుతున్నామంటే ఆ విషయాలకి ప్రాణం పోస్తున్నట్లు. అలాగే బాబా చెప్తున్నారు, విఘ్నాలు అంటే ఒక ఆట అనుకోండి. ఆటలో వాటమి అయినా విజయమైనా భయపడరు, చక్కగా సంతోషంగా ఆడుకుంటారు. అలాగే ఈ విఘ్నాలు పరిస్థితులు అనేవి మనకొక ఆట. వీటిల్లో మనం ఆడుకుంటూ సంతోషంగా విజయం పొందేలాగా ముందుకెళ్ళిపోవాలి. అలాగే ఈ విఘ్నాలు అనేవి ఏంటంటే బాబా చెప్తున్నారు సైడ్ సీన్స్, మార్గ మధ్యలో దృశ్యాలు. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఎన్నో దృశ్యాలు వస్తూ ఉంటాయి. అవి ఉంటాయా? స్థిరంగా ఉండవు. ఎదురికి వెళ్ళిపోతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. అలాగే ఈ విఘ్నాలు అనేవి కూడా మనకి శాశ్వతంగా ఉండవు, ఒకే విధంగా రావు. రూపురేఖను మార్చుకుంటూ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కనుక వీటిని చూసి మనం ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. మార్గ మధ్య దృశ్యాలను చూస్తూ మనం ఆగిపోయామనుకోండి, మన గమ్యానికి చేరుకోలేం. అలాగే వాటిని చూస్తూ మనం ఆగిపోకూడదు అంటున్నారు బాబా.
అలాగే ఈ విఘ్నాలు అనేవి ఏంటంటే మనకి ఉన్నతికి సాధనం, ఒక మెట్టు. మనం గమ్యానికి చేరుకునేటప్పుడు బాబా చెప్పారు కదా, సంపన్నంగా అయ్యే మీ ముందు ఇంకా ఇంకా వస్తాయి. ఈ విఘ్నాలు ఏంటంటే మన ఉన్నతికి ఒక సోపానం అంటున్నారు బాబా. అందుకు వీటిని చూసి మనం భయపడకూడదు. అలాగే ఈ విఘ్నాలు అనేవి ఏంటంటే ఒక విధమైనటువంటి ఎదురు దెబ్బలు. చూడండి, ఒక విగ్రహం తయారు చేయాలంటే ఒక రాయిని ఎన్నో రకాలుగా దెబ్బలు కొట్టి చెక్కుతారు. అలాగే మనం కూడా దేవతగా తయారవుతున్నాం. కాబట్టి దేవత జీవితానికి వెళ్ళే ముందు మనం ఈ పరిస్థితులు, విఘ్నాలు అనేటువంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతోమంది మనల్ని నిందించవచ్చు, అగౌరవపరచచ్చు. కానీ బాబా ఏం చెప్తారు, ఎవరు మనల్ని నిందించినా అగౌరవపరిచినా వాళ్ళొక్క 10 మాటలన్నా మీరు ఒక్క మాట కూడా అనకూడదు, సాధువుగా అయిపోండి అంటారు బాబా. అలా ఎన్నో పరిస్థితులు, విఘ్నాలు మనకు వస్తాయి. కానీ వీటన్నింటినీ ఎదుర్కొన్నప్పుడే మనం దేవతా జీవితాన్ని తయారు చేసుకోగలుగుతాం. ఇలా విఘ్నాలు అనేటువంటివి ఏంటంటే మనల్ని ముందుకు తీసుకువెళ్ళే సాధనాలు. ఈ ప్రతి విషయంలో కూడా కళ్యాణం ఉంటుంది మనకి. ఎందుకంటే కళ్యాణకారి బాబా యొక్క పిల్లలం మనం. ఇది కళ్యాణకారి యుగం. మనకు అకళ్యాణం అనేది సమాప్తి అయిపోయింది కనుక ప్రతి విషయంలో కూడా కళ్యాణం నిండి ఉంటుంది. కనుక వాటి లోతులకు వెళ్ళి మనం ఆలోచించినప్పుడు మనకి అది ఎంత మంచి చేసింది అనేది అర్థమవుతుంది. ఇలా బ్రాహ్మణ జీవితంలో తీవ్ర పురుషార్థిగా అయ్యి మనం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో విఘ్నాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ సర్వశక్తివంతుడైన బాబాని తోడుగా పెట్టుకుని ఆ విఘ్నాల్ని మనం జయించడానికి ప్రయత్నించాలి. వాటిని చూసి భయపడకూడదు, అలసిపోకూడదు, ఓడిపోకూడదు. విఘ్నానికి చెప్పాలంటే ఇంకా 2 విఘ్నాలు ఎంత వచ్చినా కూడా మేము సహిస్తాం. ఎందుకంటే మనకి ఎన్ని విఘ్నాలు వస్తూ ఉంటాయో అంత బాబా స్మృతి పెరుగుతూ ఉంటుంది, యోగం పెరుగుతూ ఉంటుంది. అందుకు ఆ విఘ్నాలు రావటం కూడా మనకి కళ్యాణమే. కనుక విఘ్నాలు అనేవి ఒక పరీక్ష అనుకోండి, ఒక ఆట అనుకోండి. అవి డ్రామాలో మనకి దృశ్యాలు అన్నమాట. ఈ విఘ్నాలు, పరిస్థితులు ఇవన్నీ కూడా డ్రామాలో ఒక దృశ్యాలుగా భావించాలి. సీన్స్ డ్రామాలో ఎప్పుడూ ఒకే సీన్స్ రావు కదా, మారుతూ ఉంటాయి. అలాగే సైడ్ సీన్స్, మార్గ మధ్య దృశ్యాలు. అలాగే ఈ విఘ్నాలు అనేవి ఒక ఆట. ఇవన్నీ కూడా మనకి మంచి చేయటానికి, ఉన్నతికి తీసుకువెళ్ళటానికి ఒక సాధనం అన్నమాట, ఉన్నతమైన మెట్టు ఈ విఘ్నాలు అనేవి. కనుక విఘ్నాలు వచ్చేస్తున్నాయి ఎందుకు, ఏమిటి అని అలజడవ్వకండి. ఈ విఘ్నాలపై విజయం పొందినప్పుడే మీరు పాస్ అవ్వగలుగుతారు. అయితే బాబా మీకు తోడుగా ఉన్నారు. ఆ సమయంలో బాబా సహాయం లభిస్తున్నప్పటికీ మీరు మర్చిపోతున్నారు. కానీ మర్చిపోకండి, మీ స్వస్వరూపంలో ఉండండి. సదా బాబాతో కంబైన్డ్ స్వరూపంతో ఉండండి. బాబా యొక్క ఛత్రఛాయలో ఉండండి. ఏ విఘ్నం మిమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్తున్నారు బాబా. అలాగే బాబా మనకి ఈ ఎన్ని రకాల పెద్ద పెద్ద విఘ్నాలు, పరిస్థితులు వచ్చినా వాటిని శూలం నుండి ముళ్ళుగా చేసుకుంటున్నారు మీరు. కానీ ఆ ముళ్ళు కూడా మీకు టచ్ అవ్వకూడదు, అదే సంపూర్ణ స్థితి అంటున్నారు బాబా. కనుక ఈరోజు బాబా మనకి విఘ్న వినాశకుడుగా విఘ్నాల్ని జయించేటువంటి యుక్తి మనకి తెలియజేశారు. కనుక బాబా చెప్పారు కదా, విఘ్నాలు ఎక్కువగా వచ్చినప్పుడు మీరు యోగాన్ని పెంచుకోండి. మురళీల్లో చెప్పేటువంటి ఉత్సాహ, ఉల్లాసం, ధైర్యంతో కూడిన పాయింట్స్ బుద్ధిలో తిప్పుకుంటూ ఉండండి. అప్పుడు ఈ వ్యర్థ సంకల్పాలు, ఇలాంటి తుఫాన్లు ఏం మీ దగ్గరికి రావు, మిమ్మల్ని ఏం చేయలేవు. కనుక యోగం యొక్క సంలగ్నత మన దగ్గర ఉంటే అసలు ఏ విఘ్నాలు మనకు దరిచారు, వచ్చినా టచ్ అవ్వవు, చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. కనుక యోగాగ్నిని పెంచుకుంటూ, జ్ఞానస్వరూప స్థితిని పెంచుకుంటూ
విఘ్న వినాశక స్థితిలో విఘ్నాల్ని జయించేటువంటి ఆత్మలుగా తయారు కావాలి అని చెప్తున్నారు బాబా. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.